గేమ్స్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ముందుగా మనందరం తెలుసుకోవాలి ఏంటంటే గెలుపు ఓటమిని సమస్థాయిలో చూసేదే గేమ్. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చూడండి, మన వాళ్ళు క్రికెట్ ఆడినా లేదా ఇంకోటి ఆడినా విన్నర్స్కి రన్నర్స్కి ఒకే రకమైనటువంటి వాల్యూ ఉంటుంది. కాకపోతే కొంచెం మా చిన్నప్పుడు పీటీ ఉషా ఒక అమ్మాయి ఉండేది, పరుగో తెగ పరిగెత్తేది అమ్మాయి. ఆ అమ్మాయికి రైల్వేస్లో మంచి జాబ్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అంటే మనం రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పేరు తీసుకొచ్చినప్పుడు మనల్ని కూడా గుర్తిస్తుంది అనే విషయాన్ని ముందు మీ అందరూ గుర్తుపెట్టుకొని మీరు ఏ క్రీడ అయితే మీరు ప్రాతినిధ్యం వహిస్తారో దాంట్లో నిష్ణాతులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే. నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా. ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. చేయూతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం. లేరా అడుగైరా ఆ శిఖరం చేరా. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. కింద పడుతూ ఉన్నా పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి. పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి.